పూసి మొదలెట్టేస్తే ఇది బెదిరిపోద్దేమో. ఏమండి స్టార్ట్ చేద్దామా? నువ్వేనా? ఏటా నాకంటోసారిగా ఉన్నావా? ఇదేంటిదా? ఇది మన పెళ్లి ఆల్బమ్ అండి. చూడడం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేయడం అంటే ఇదా? ఈ టైంలో ఆల్బమ్ ఏటా? మీరే చెప్పారు కదా వచ్చిన వెంటనే చూద్దామని. చెప్తా మాత్రం ఇప్పుడా? ఇప్పుడే. ఎలాగో రాత్రంతా నిద్రపోకూడదంట కదా బామ్మ చెప్పింది. ఓ దేవుడు, నిద్రపోకూడదని దీనికి ఇలా అర్థమైందా? ఇచ్చాడండి మా పిన్ని. మా బాబాయ్ చాలా మంచాడు. ఐస్ క్రీములు ఎన్ని కొంటాడు. అయ్యో నన్ను చెప్పనివ్వండి. ముందు ఫోటోలు చూడండి. అమ్మయ్యా లాస్ట్ పేజ్కి వచ్చాను. ఈ పేజ్ అయిపోతే పూజ మొదలెట్టి వచ్చు. మా ఫోటోలు అయిపోయాయి. వీళ్ళెవరండి? వాళ్ళెవరో నాకు తెలీదా? అదేంటండి పెళ్లిలో మీ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పారు. చెప్పారా? చెప్పుంటా. అయితే మీ ఫ్రెండ్షిప్ గురించి చెప్పండి ప్లీజ్. అది చాలా పెద్ద స్టోరీయా, చెప్పడానికి అవదు. నాకు స్టోరీలన్నా శారీలన్నా చాలా ఇష్టం అండి. ప్లీజ్ ఒక్కకంటున్నది ఇదా? సరే అటు చూడు పైకి. ఎందుకండి? గెజ్జు మీద గుద్దేస్తున్నావు. తెలీదట సినిమాలు చూడవా? ఫ్లాష్ బ్యాక్ చెప్పినప్పుడు ఎక్కడ చూస్తారా? చూడు పైకా. అది ఒక చైల్డ్ చరిత్ర. అరే మామ నీ ఫిగర్ రా. అమ్మో ఆంటీరా పదరా దాక్కున్నాం. ఆంటీ ఆంటీ నేను మీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి నాన్న అది? చెప్పు. మరి నేను చెప్పాక మీరు నన్ను కొట్టకూడదు తిట్టకూడదు. ఏమనను. ఐ లవ్ యూ ఆంటీ. ఏంటండి మీ ఫ్రెండ్ అంటే ఎవరెస్ట్ లా ఉండాలి కానీ మరీ ఇంత వరస్ట్ గా ఉన్నాడేంటి? ఆ వయసులోనే అలా ఉన్నాడంటే పెద్దయ్యాక పరమ బెవర్స్ అయిపోయి ఉంటాడు. అబ్బా అలా తిట్టకా. నేను తిట్టేది ఆ యదవన్ కదండి. ఆ యదవన్ నేనేనే. ఇదే ట్రై ఎలా చూస్తుందా? ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావా? అవునండి. ఫస్ట్ నైట్ రోజు అలా కొట్టేసేవటే. నేను తప్పు చేస్తే సారీ చెప్పమని, మీరు తప్పు చేస్తే చార్జ్ కొట్టమని మా మమ్మీ చెప్పిందండి. అలా చెప్పిందా? చెప్పా ఇక్కడ నుంచి నీకేట చెప్పను. ప్లీజ్ అండి చెప్పండి. ఇంకొకసారి అయితే ఓకే. ఇదే ఎంత ఫీల్ అయిపోతుందా? నువ్వు కూడా ఫీల్ అవుతాను బెట్రా. అవునరా ఇయ్యాలప్పుడు ఎక్కడికరా తమ్మే? ఒక్క సెంటిమెంట్ సీన్తో తాయి మొత్తం దిగిపోయింది తమ్మి. ఒక్క 10 నిమిషాలు తమ్మి తమ్మి. ఒక్క కోట వేసుకొని వస్తా. ఈ లోపు మీరిద్దరు కానీ ప్రొసీడ్ మీ ఇష్టంగా వేసుకో అంతే. ఏం బొక్కలు మళ్ళీ మొగ్గలు ఏం పెదాలు దొండ బద్దలు. తమ్ముడు చాలా బిజీగా ఉన్నట్టున్నది. ఓకే ఓకే ఓకే. ఈ తాగుబో చచ్చినోడు మళ్ళీ వచ్చాడా? నన్ను శోభనం చేసుకున్నా బెట్రా. వీటిని చంపి నేను జైలుకి వెళ్ళిపోతున్నా. అయిపోయాడు. నేను ఇది ఎప్పుడు పట్టుకోలేదు. ఎక్కడ నొక్కుతాడు ఎక్కడ వెళ్ళిపోతుంది నాకు తెలీదు. మరి దొబ్బ ఎక్కడి నుంచా? ఒరే ఏట్రా నవ్వుతానువా? అది దీపావళి కొనిచ్చింది మా మమ్మీ. అది ఉత్త డమ్మి. అవునా? అవును. కావాలంటే నొక్కి చూడ. మరి నేను చెప్పలే. అవునరా నువ్వనేది నిజమే. అవునరా నీ సంగతి చెప్తాను. మళ్ళీ తీసుకొస్తాను. ఓ ఫోనా? ఈ టైంలో ఎవరి తమ్మి ఫోన్ చేస్తున్నావు? పోలీసులకు రా. వాళ్ళు ఇప్పుడు ఎందుకు తమ్మి? ఓ వాళ్ళకు కూడా స్టోరీ చెప్తావా? స్టోరీ కాదురా, వాళ్ళు వచ్చి నీకు చెప్తారు క్రైమ్ స్టోరీ. అబ్బాబాబాబా పోలీసులు వస్తారు. పోలీస్ స్టేషన్ నాకైనా కొత్త అనుకున్నావా? అసలు నా కేర్ ఆఫ్ అడ్రస్సే పగలు పోలీస్ స్టేషన్, రాత్రి రైల్వే స్టేషన్. హాలిడేస్ లో ఇట్లా హౌస్లలో చూస్తా. ఇప్పుడు ఆలోచించుకో ఇదంతా అవసరమా? పోలీసు వాళ్ళు వస్తే పబ్లిక్ వస్తారు, పబ్లిక్ వస్తే మీడియా వస్తుంది, మీడియా వస్తే పబ్లిసిటీ అవుతుంది. ఈ పబ్లిసిటీలో నీ శోభనం జరుగుద్దా ఆలోచించుకో. మళ్ళీ ఎట్టో ఫిట్టింగో వచ్చా పంతుల చేపను తగిలేసినట్టుందా? అవును కల్పనకి ఏమైందండి? తర్వాత ఏమైందో మాకు తెలుసుకోవాలనుంది. ఇద్దరు ఒకటైపోయారట. నేను వెళ్ళిపోతా. చెప్పండి. చెప్పుతా. సరే కల్పన గురించేనా? పైకి చూడాలా?